అన్నిటికంటే రవితేజ్ అన్న కానీ వేరే హీరో రిఫరెన్సెస్ ఉన్నాయి తప్ప హనుమాన్ క్యారెక్టర్ ఏమైనా రివీల్ చేశారా? ఇంకొకటి తేజ సజ్జ వచ్చేసి ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని, మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, అల్లు అర్జున్ గారిని వీళ్ళ ఐకానిక్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ అయితే ఇమిటేట్ చేస్తారు. ఆ షాట్ కూడా బాగా వర్కౌట్ అయింది. తక్కువ థియేటర్లు ఇచ్చినారంటే అది వేరే ఇష్యూ కావచ్చు, కానీ మనకి ఈ రోజు వచ్చేసి ఓకే, ఈ రోజు నేను చూసేస్తాను, రేపు గుంటూరు కారం నేను చూస్తాను, సో అది ఓకే. బట్ మూవీ గురించి అయితే నిజంగా ఒకటే చెప్తాను బ్రో, అంటే మన మైథాలజీ అనే దానికంటే మనకు వచ్చేసి మన ఇతిహాసాలు, మన హిస్టరీ ఇప్పుడు ఈ బ్యాట్ మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, స్పైడర్ మ్యాన్లు ఇవంతా కాదనమాట. మన చరిత్ర గురించి, మన దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవడము. సో పిల్లోళ్ళు వచ్చేసి అందరు పిలుచుకొని వచ్చి ఇలాంటి మూవీస్ చూపిస్తే మన చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకుంటారు అండ్ మనోళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అనమాట. చాలా బాగుంది. అండ్ తేజ సజ్జ డైలాగ్ డెలివరీ కూడా అనమాట, లైక్ కొట్టేవాడు సినిమా హీరో అనుకుంటానవా, కాదు సూపర్ హీరో అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సూపర్ హీరో అంటే శక్తులు ఉండాల్సిన అవసరం లేదు, తన శక్తికి మించి వేరే వాళ్ళకి సహాయం చేస్తే చాలా ఆయన సూపర్ హీరో అని ఇలాంటి డైలాగ్స్ అయితే చెప్పడం జరిగింది. హిందీలో ఇప్పుడు చూడండి, కార్తికేయ 2 కంటే బెటర్ గా ఉందని నేను చెప్తాను అనమాట మూవీ వచ్చేసి. సో కాబట్టి కార్తికేయ 2కి అంత రిసెప్షన్ వచ్చింది అండ్ ఈ మూవీకి ఇంకా దానికంటే మంచి రిసెప్షన్ వస్తుంది. దానితో 22 ఇవన్నీ ఉన్నాయి కదా, అయోధ్య రామ మందిరం కావచ్చు. సో డెఫినెట్లీ నార్త్ లో అయితే చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఒకటే బ్రో, గుంటూరు కారం మూవీకి అయితే నిజంగా గట్టి పోటీ ఇచ్చేలాగే ఉంది, ఎందుకంటే హనుమాన్ లో కంటెంట్ ఉంది అండ్ గుంటూరు కారం కూడా ఇంకొక ఫ్యూ అవర్స్ లో మనకు తెలిసిపోతుంది. ఓవరాల్ గా పెట్టిండే టికెట్ కి పైసా వసూలు మాత్రమే కాదనమాట, ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్, దేవుని చూస్తామనే ఫీల్ వస్తుంది. 2025 లో జై హనుమాన్ కూడా వస్తా ఉందన్నమాట. కెమెరా యాంగిల్స్ ఉంటాయన్న, హనుమాన్ తో రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా కెమెరా యాంగిల్స్ చూపిస్తాడు, మంచు కొండలోంచి వెళ్తూ అన్ని ఆ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ అండ్ మనకి లాస్ట్ అండ్ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే రవితేజ గారి వాయిస్. ఫస్ట్ హాఫ్ లో మనకి ఎంటర్టైన్ చేసేది రవితేజ గారి వాయిస్ అన్న, చాలా అంటే చాలా బెనిఫిట్ రవితేజ గారి వాయిస్. అండ్ ఇంకా తేజ పెర్ఫార్మెన్స్ కూడా చాలా, స్టార్టింగ్ అంతా ఒక కామన్ మ్యాన్ గా వెళ్తూ సడన్ గా పవర్స్ వచ్చి లైఫ్ టర్న్ అయింది అనేది స్టోరీ, దానికి మైథాలజీ యాడ్ చేసి తీసాడు. అండ్ ఇది ఈ ఒక్క మూవీతో ఆగిపోలేదు, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అన్న, అన్ని సినిమాటిక్ యూనివర్స్ ఒక ఎత్తు అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఒక ఎత్తు. వరలక్ష్మి గారి క్యారెక్టర్ అనిపించింది అన్న, చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు వరలక్ష్మి గారి క్యారెక్టర్ కానీ, తేజ సజ్జ గారు కానీ, రవితేజ గారి వాయిస్ కానీ, గణేష్ సింగ్ గారు కానీ, విలన్ కానీ, ప్రతి ఒక్కరు తక్కువ క్యారెక్టర్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు వాళ్ళ చాలా బాగా చేసుకున్నారు అసలు. ఇప్పుడు తేజ పెద్ద హీరోలో కౌంట్ అయిపోయినట్టేనా అన్న? ఇది పెద్ద హీరో కౌంట్ అయిపోయినట్టే ఇండియన్ సినిమాలో థియేటర్స్ ఇంక్రీజ్ చేయాలండి. ఇలాంటి మూవీకి ఇంక్రీజ్ చేయలేకపోతే ఇంకా వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ వాంట్ టు సీ. చాలా 2024లో ఐ థింక్ ఈ సినిమా విల్ రిమెంబర్ బెటర్ దెన్ అదర్ మూవీస్ వాట్ ఎవర్ పెట్టి. అంటే ఇంకా రేపు మిగతా సినిమాస్ రిలీజ్ అయితే వీళ్ళంతా గట్స్ ధైర్యం ఉంది కాబట్టి వాళ్ళు ముందు ఒక రోజు ముందే వచ్చి వాళ్ళు సినిమా రిలీజ్ చేశారు. ఐ థింక్ ఓవరాల్గా విఎఫ్ఎక్స్ కానీ, స్టోరీ నరేషన్ కానీ, తర్వాత ఎండ్ టు ఎండ్ డ్రైవ్ చేసిన విధానం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ ఇంకా అసలు ఈ థియేటర్లో కూడా మీకు అరుపులు కేకలు అని అంటే యూ కెన్ అజ్యూమ్ ఎవ్రీవన్ ఈస్ విల్ స్టాండ్ ఆన్ ద సీట్స్ అండ్ వాచ్. వరలక్ష్మి గారి క్యారెక్టర్ అనిపించిందనే? సారీ, వరలక్ష్మి గారి క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రా, అంటే కనెక్టివిటీ, బ్రదర్స్ అండ్ సిస్టర్ మధ్యన కనెక్టివిటీ చాలా బెటర్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఓవరాల్ గా హీరో క్యారెక్టరైజేషన్, రియల్ గా హనుమాన్ క్యారెక్టరైజేషన్ ఎలా అయితే ఉంటుందో, అంటే లైక్ ఇది యాజ్ ఎ నార్మల్ పర్సన్ కి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ మూవీ. అండ్ వెల్ సింక్ అనమాట, ఎక్కడ మనకి ఇది లైక్ ఇట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ ఉండదు, అంటే వాళ్ళు ప్రాపర్ గా ట్రై చేశారు. గెటప్ సీన్ వీళ్ళ వల్ల ఉపయోగం ఉందా పెట్టి? ప్రతి క్యారెక్టర్ కి మంచి ఎలివేషన్ ఇచ్చారండి, ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఇందులో తక్కువ ఎక్కువ బెటర్. యూనో ఈవెన్ గెటప్ సీన్ కూడా చాలా బెటర్ గా మన గెటప్ సీన్ దాంట్లో చూస్తే మనకు గుర్తు కూడా పట్టలేదు. కంప్లీట్ గా అతని వే ఆఫ్ లుక్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. తేజ పెద్ద హీరో అయిపోయినట్టేనా దీంతో? ఈ రకంగా కానీ సినిమాలు వస్తే మాత్రం డెఫినెట్ గా వెళ్ళిపోయాం. బట్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫౌండేషన్. లాస్ట్ సినిమాకి ఈ సినిమాకి అతను వేరియేషన్స్ అయితే 200% అయితే ఉంది. యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఒకటే రెండా బ్రదర్, ఆల్మోస్ట్ 10-15 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీన్ ఇట్ విల్ బి గూస్ బంప్ మూమెంట్ వస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ ఉందండి.